అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మహేష్ అండి. ఏం చేస్తారు? వ్యాపారం చేస్తాను, బిజినెస్ చేస్తాను. ఏంటి అసలు ఈ రోజున చంద్రబాబు వచ్చాకంటే ఎన్డీఏ కూటమి వచ్చాక సామాన్యులు బ్రతికే ప్రసక్తి లేదు, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అసలు ప్రభుత్వ పనితీరు బాగాలేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? సామాన్యులు పరిస్థితి బాగోలేదనే మాట అయితే ఏం లేదులే కానండి. సామాన్యులు ఎప్పుడు సామాన్యులుగానే ఉంటారు. ప్రభుత్వాలకి సామాన్యులు బ్రతుకు తెరికి సంబంధమే ఉండదు. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ ఫీలింగ్ ఉంటే వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి, సార్ మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వాల పరిస్థితి, ప్రజల పరిస్థితి ఇలాగైపోయింది అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళ గళం వినిపిస్తే ప్రభుత్వాల తప్పులేంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయాలో, ప్రజలకు ఏ పరిపాలన కావాలో అది అందిస్తానికి ప్రయత్నం చేస్తారు. అదేం చేయకుండా మీడియా ముందు, మైకుల ముందు, వాళ్ళ ఆఫీస్ రూముల్లో ప్రెస్ మీట్లు పెట్టేసేసుకుని ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, ప్రభుత్వ పరిపాలన బాగున్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? 11 మంది మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యేలు అందరూ ఒకసారి రండి, అసెంబ్లీలోకి అడుగు పెట్టండి, నిలదీయండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళ పనితీరు బాగాలేదని చెప్పి అక్కడే మీరు విమర్శలు చేయండి, వాళ్ళు మీకు ధీటైన సమాధానం చెప్తారు కదా. ఒకవేళ వాళ్ళ పరిపాలన బాగోకపోతే వాళ్ళు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళే వెనకడిగేస్తారు. అంతే తప్పితే ప్రజల స్థితిగతులకి, ప్రభుత్వాలకి, ప్రభుత్వ పాలనకి ఏ సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏం పథకాలు అయితే ఇచ్చారో ఈ ప్రభుత్వంలోనూ అయ్యే పథకాలు ఇస్తున్నారు. అప్పుడు బ్రహ్మాండమైన జీవితాలు బతికేసిన ప్రజలు ఇప్పుడు ఎందుకు బతకరు? ప్రభుత్వ పథకాలతోనే బతికేసే లెక్క అయితే ఆ రోజు ప్రజలు అలాగే బతుకుతున్నారు, ఈ రోజు ప్రజలు అలాగే బతుకుతున్నారు. గత ప్రభుత్వంలో ఇంకా రోడ్లు లేవు, ఈ రోజు ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, అయినా సరే మేము బయట తిరుగుతున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో రోడ్లు గుంతలు, ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయి. అంతకుముందు అమ్మఒడి ఏదో ఇచ్చారు, ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నారు. అంతకుముందు లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం లేదు, ఇప్పుడు ఇస్తున్నారు. ఇంకేం స్థితిగతులు మారుతాయి ప్రజలకి? 2 పూట్ల పనులు ఉంటున్నాయి, ఇసుక ఫ్రీ చేశారు, ఇసుక దొరుకుతుంది. భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలకి వాళ్ళు చేసే విమర్శలకి సంబంధం లేదండి. అసలు గత ప్రభుత్వం చూశారు 5 సంవత్సరాల పాలన, ఇప్పుడు 15 నెలల పాలన ఎన్డీఏ కూటమి చూస్తున్నారు. అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది, ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వంతో అయితే మనం చాలా ఫ్రీగా ఉండగలుగుతున్నామండి. గత ప్రభుత్వంలో ఏదన్నా మీడియా ముందు కానీ ఎవరి ముందన్నా మైక్ పెట్టి మాట్లాడాలంటే జనాలు భయపడిపోయే పరిస్థితి. మరుసటి రోజు సాయంత్రం ఎవరొచ్చి కొట్టేస్తారో, పొద్దున్న ఎవరొచ్చి కొడతారో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. ఫ్రీగా మీడియా ముందుకు వచ్చి వైసీపీ వాళ్ళే ప్రభుత్వం మీద అధికారంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించగలుగుతున్నారంటే వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వం కనుక కక్ష సాధింపులు ఇంకా వేరే ప్రోగ్రాములు చేసుకుని ఉంటే వాళ్ళు ఎవడో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కదా. ఈరోజు వాళ్ళు ఎందుకు అంత ఫ్రీగా వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణం ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వేరే పనులు పట్టించుకోవట్లేదు. గత 5 సంవత్సరాల్లో జగన్ గారు చేసిన లోటుపాట్లన్నీ సరిదిద్దుకుంటూ ఈ చేయడానికే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. ఇంక వీళ్ళు కక్ష సాధింపులు చేయడానికి వచ్చిన వాళ్ళు, మీటింగులు పెట్టిన వాళ్ళని, మీడియాల ముందు మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేసే పరిస్థితులు చేయడానికి లేదు. అంటే సార్, ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చాక రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది. చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం కానీ రాష్ట్రాన్ని అప్పు ఎక్కడ దొరుకుతుందా అని వేచి చూస్తున్నారు. అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం గత 15 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అప్పుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమని వాళ్ళని అడగమనండి. వాళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళు ఎంత అప్పులు చేశారో, గత ప్రభుత్వంలో వీళ్ళు ఎంత అప్పు చేశారో, ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఎంత అప్పు చేశారు అనే దాని మీద వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగితే వాళ్ళు చెప్తారు. సో నా బోటోడికి ఎవరికి తెలియదు ఎంత అప్పు తీసుకొచ్చి గవర్నమెంట్ నడుపుతున్నారో, ఎంత అప్పు తీసుకొచ్చి వాళ్ళు నడిపారో నాలాంటోడికి తెలియదు. వాళ్ళు అసెంబ్లీకి వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తేనే కదా అబ్బో ఇంత అప్పు చేసేసారా వీళ్ళు అని తెలుస్తుంది. వాళ్ళు ఏం చేయకుండా, వాళ్ళు ఏం చెప్పకుండా అప్పు చేసేసారు అంటే మీరు రండి, బయటికి రండి, అప్పులు చేస్తే అసెంబ్లీకి వెళ్ళండి, వాళ్ళని విమర్శించండి. అప్పులు చేశారు, మీరు చేసిన అప్పులు ఏం చేశారు, తెచ్చిన డబ్బు ఏం చేశారు, ఎవరికి పెట్టారని అడగండి. మీరు అయ్యేం అడగకుండా మీడియా ముందుకు వెళ్ళి మీ సొంత మైకులు పెట్టేసేసుకుని అప్పులు చేశారు అని చెప్పి అడిగితే అలాగా. రండి, అసెంబ్లీకి రండి. 11 మందిని గెలిపించింది అసెంబ్లీకి వచ్చి ఏదో చేస్తారనే కదా. మీరు రాకుండా ఇళ్లలోనే కూర్చుని అసెంబ్లీ మీ పార్టీ ఆఫీసుల్లో మైకులు పెట్టుకుని అప్పులు చేశారంటే మాకు తెలియాలి కదా. వాళ్ళు ఎంత అప్పు చేశారో మాకు తెలిస్తేనే కదా మేము రేపొద్దున ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మా దగ్గరికి వస్తే మేము నిలదీయడానికి. వాళ్ళు ఏం చేయకుండా మేము ఎవరిని విమర్శించాం. మీరు రండి, రోడ్డు మీదకి రండి, ప్రతి ఎమ్మెల్యే సీఎం ఆఫీస్కి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, మీరు ఎంత తప్పు చేశారు, తెచ్చినప్పుడు ఏం చేశారని అడగండి. అదేం అడగకుండా అప్పులు చేశారంటే అప్పులు ఎంత చేశారో మాకు తెలియకుండా మేమేమన్నా అడుగుతాం? సార్ మరి ఏం చెప్తారు అసలు పరిపాలన కానీ, ఇటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ అసలు ఏం చెప్తారు?
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే 100కి 200% పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన శాఖల్లో మేము కూడా మీడియాలో చూడడమే, పేపర్ న్యూస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీటిలో చూడడమే తప్పితే మాకు కూడా పూర్తిగా తెలియదుగా ఇప్పటివరకు. ఆయన వచ్చిన తర్వాతే ఆయన శాఖలైన పంచాయతీరాజ్ కానీ, అటవీ శాఖ కానీ ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఆయన పనితీరుని నిజాయితీ పరుడు అందలం ఎక్కితే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యమే పవన్ కళ్యాణ్ గారు. అంటే గతంలో ఆయన అధికారంలో లేనప్పుడు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరిగిన చెప్పి ధ్వజం ఎత్తిన మనిషి ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చాక మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే అసలు మాట్లాడటం లేదు, ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చెప్తాను అంటే మహిళల మీద అత్యాచారం జరిగిందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అప్పట్లో వాళ్ళ సభల్లో చెప్పారు తప్పితే ఎక్కడ ఎవరెళ్ళ కాడికి వెళ్ళి పరామర్శలు చేయలే. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఆ రోజు ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే డైరెక్ట్గా వాళ్ళ అధికారంలో ఉన్నారు, బాధితులను డైరెక్ట్గా తీసుకెళ్తున్నారు, లోపలేసేస్తున్నారు. అవన్నీ ఒకరిని చూపించి ప్రతిసారి అదే చెప్పుకోరు. మీ పాలనలో జరిగిన తప్పుని వాళ్ళు ఎండగడుతున్నప్పుడు వాళ్ళ పాలనలో అలాంటి తప్పు జరిగితే దాన్ని ఖండించుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి ఇగో వీడి తప్పు చేశాడు, వీడిని అరెస్ట్ చేసాం, వీడిని తీసుకొచ్చి లోపలేసామని చూపించుకోదు, ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోదు ప్రభుత్వం. అదే దాన్ని మీరు మీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అలా చెప్పారంటే ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 33,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పారు. మరి ఈరోజు మీరు చెప్పొచ్చు కదా, కూటమి గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత 50,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని మీరు చెప్పుకోవచ్చు కదా. అంటే లేదంటే ఎక్కడ జరగట్లేదనే కదా దాని అర్థం. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మినిస్టర్లు ఉన్నప్పుడే చెప్పారు ఎక్కడో ఒక చోట రేపు జరిగితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తారని. ఈరోజు ఆ పరిస్థితి లేదుగా. ఎక్కడో రేపు జరుగుతుంటే సైలెంట్గా ఎవడో కూర్చోలేడుగా. హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది, డిప్యూటీ సీఎంగా ఆయన పని ఆయన చేస్తున్నారు. మీరు గత కొద్ది నెలలుగా చూస్తే భీమవరంలో కానీ, రాజమండ్రిలో కానీ పలు చోట్ల ఆడపిల్లలు మిస్ అయ్యారండి అని చెప్తుంటే వాళ్ళని వితిన్ డేస్లోనే తిరిగి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్న పరిస్థితులు చూసాం మనం. ఇంకెంతకన్నా నిదర్శనం ఏం కావాలి, ఎంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? మీ మీడియాలోనే వస్తున్నాయి కదా అవన్నీ. సార్ మరి యువత పరంగా ఎలా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమి వచ్చాక యువతను ఏమైనా పట్టించుకుంటున్నారా, జాబ్స్ ఏమైనా కల్పిస్తున్నారా? కానీ ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఏమో గత ప్రభుత్వంలో యువతకి మేము ఎన్నో రకాల జాబ్స్ కల్పించామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక యువతకి ఏమైనా జాబ్స్ కల్పించిందా? అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వాళ్ళు కొన్ని జాబ్ కల్పించడం కోసం కొన్ని కంపెనీలని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. 2019 తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు పెట్టిన మొక్కలన్నీ వీళ్ళు నరికేశారు. ఏది జగన్ గారు పర్యటనకు వస్తున్నప్పుడు చెట్లు నరికేసినట్టు 2014 గవర్నమెంట్లో వీళ్ళు అయితే కంపెనీలని ఆంధ్రాలో అయితే ఎస్టాబ్లిష్ చేశారో ఆ కంపెనీలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసారు, నరికేసినట్టుగా కంపెనీస్ కూడా నరికేశారు. గత 5 సంవత్సరాల్లో యువతకి ఏంటంటే ఉద్యోగం అంటే గాంజా, ఈ డ్రగ్స్, ఈ రోడ్ల మీద తిరగడం, ఇవి తప్పితే వేరే వాళ్ళకేమీ ఉద్యోగ అవకాశాలు ఏం కల్పించరా. ఇప్పుడున్న గవర్నమెంటు అలా వెళ్ళిపోయిన కంపెనీలు వాళ్ళందరినీ బతిమలాడుకొని బాబు మళ్ళీ మీకు ఆ పరిస్థితి రాకుండా మేము చూసుకుంటాము, మీకు అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పి కొత్తగా కంపెనీలని ఎవరికాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి కొత్తగా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. అది ఇప్పుడు వేసిన మొక్కే కాబట్టి రాత్రే చెట్టు అయిపోదో పళ్ళు ఇచ్చేసేది. కొంచెం టైం, బహుశా ఇంకొక 6 నెలల్లో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రూపం పూర్తిగా మారిపోవచ్చు. రాత్రే జరిగిపోదు కదా. సగం పెరిగిపోయి ఇంకో కొద్ది రోజుల్లో మనకు చెట్లు వస్తాయి అనుకునే టైంలో చెట్లు నరికేసి వెళ్ళిపోయాడు ఆయన, విత్తనాలతో సహా మొత్తం లేపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2014కి విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కన్నా ఇప్పుడు ఇంకా దారుణం అయిపోయాం. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఇంకా దారుణం అయిపోయాం. మళ్ళీ జనరల్గా ఆ రోజు 1 నుంచి మన ప్రయాణం మొదలైతే ఈరోజు 0 to -5 నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. గడిచిన 5 సంవత్సరాలు మైనస్ నుంచి మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ అయింది. గడిచిన 5 ఏళ్ళని పైకి తీసుకోవాలి, ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టెప్ వేసుకుంటా పైకి వెళ్ళాలి. అండ్ ఫైనల్గా అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం కోరుకుంటున్నారా సార్ మీరు? 100%. ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలు స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండగలుగుతారో ఆ ప్రభుత్వాలతో మనుగడ సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.